మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరువచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడని నిష్ప్రయోజకుడని నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నీవు పలుకరిసిన దాన్ని నీకు బోధించేదని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో మీ యొక్క వాక్యాన్ని వినేదాని కొరకు సహాయం చేయండి. నిద్రమత్తున అనాలోచన మీరు దూరపరచండి. ఓ దేవా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచున్నట్లుగా మాకు మీ సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. అన్ని విషయాల్లో మీ నామమునకే మీరు మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయన్ను అనుగ్రహించెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో ఎంతో అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఎంతో అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఎంతో అనే మాట రాయబడిన 3 సందర్భములను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మన ప్రభు ఎలాంటివాడో మనకు తెలియజేయబడుతుంది. మనము మన ప్రభు ఎలాంటివాడో గ్రహించి ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఎంతో అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఎంత ప్రేమించాడు అంటే ఇంత అని చెప్పలేము. అంతగా ప్రభువు లోకాన్ని, లోకములో ఉన్న మనుషులందరినీ, ముఖ్యంగా మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎంతో ప్రేమించినటువంటి ఆ ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు అంటే, గమనించండి, మనుషులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉండి పాపాన్ని బట్టి నాశనమునకు లేక నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు. ఈ నరక శిక్ష నుండి మనుషులను రక్షించి మనుషులకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, అంటే నిత్యము దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని
తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకము కొరకై అనుగ్రహించాడు అని చెప్పి ఈ వచనములో వ్రాయబడి ఉంది. గమనించండి, లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. మనుషులందరూ పాపులుగా ఉండి నాశనమునకు, నరక శిక్షకు పాత్రులై ఉంటుండగా నరక శిక్ష నుండి మనుషులను రక్షించి నిత్య జీవానికి, అంటే నిత్యము దేవునితో ఉండే భాగ్యానికి పాత్రులుగా చేయడానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభుని ఈ లోకానికి ఆ తండ్రి పంపినవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకములో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. పాపుల కొరకై ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ఆ ప్రభువు ఎవరైతే ఆయన నమ్ముకుని ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో వారిని తీసుకుపోవడానికి మళ్ళీ రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు సిలువలో రక్తం గార్చి ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఈ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువును వేడుకుంటారో వారి పాపాలను నా ప్రభు క్షమిస్తాడు. వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారు మరి నశింపక, అంటే నరక శిక్ష పొందకుండా నిత్య జీవానికి వారసులు అవుతారు. నిత్యము దేవునితో ఉండే భాగ్యానికి వారు పాత్రులుగా చేయబడతారు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి ప్రభువుని అంగీకరించకుండా పాపంలో జీవిస్తూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా మరి సిలువలో బలైపోయిన యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకొని ప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి ఆ నిత్య నరక శిక్ష నుంచి తప్పించబడి నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకు తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభువుని అంగీకరించిన మన జీవితంలో మనము ప్రభువుని ఎరగక మునుపు పాపులంగా ఉన్నాం. పాపాన్ని బట్టి నాశనమునకు, నరక శిక్షకు పాత్రులంగా ఉన్నాం. అయితే మనను ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ తండ్రిని దేవుడు మరి ఈ లోకానికి పంపిన వాడుగా ఉన్నాడు. ఆ యేసు ప్రభువారు సిలువలో బలైపోతూ వచ్చాడు. ఆ సిలువలో బలైపోయిన యేసు ప్రభువుని మనం విశ్వసించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మరి గమనించండి, ఆ ప్రభు మన పాపాలు క్షమించాడు, మనలను పరిశుద్ధులుగా చేశాడు, మనల్ని మరి నిత్య నరక శిక్ష నుంచి రక్షించి నిత్య జీవానికి, అంటే ప్రభువుతో ఉండే భాగ్యానికి పాత్రులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంటే మనల్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. ఆ కుమారుడైన యేసు ప్రభువారు సిలువలో బలైపోతూ వచ్చాడు. మరి ఆ సిలువలో బలైపోయిన యేసు ప్రభువుని మనం విశ్వసించడం ద్వారా మనము మరి నిత్య జీవానికి వారసులంగా చేయబడతా వచ్చాం. ఆ ప్రభువు మనను ప్రేమించి మనను నిత్య నరక శిక్ష నుంచి రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించిన మొదట ఏం చూసామంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే మాటను చూస్తూ వచ్చాం.
ఆయన ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుని యొక్క బలియాగము ద్వారా మనము నాశనం నుంచి తప్పించబడ్డాం, నరక శిక్ష నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాం. కాబట్టి మనం ఎంతగానో ఆ దేవుణ్ణి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 7, 10, 11 వచనాలు. మీరు చెడ్డవారాయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈ వచనాల్లో కూడా ఎంతో అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో కూడా ఎంతో అనే మాట రాయబడింది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని రాయబడింది. ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. గమనించండి, ఆ పరలోకపు తండ్రి తన ప్రజలమైనటువంటి మనకు ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక తండ్రి తన కుమారుడు తనను రొట్టె అడిగితే రాతినివ్వడు, అలాగే చేపను అడిగితే పామునివ్వడు. ఒక తండ్రి తన కుమారునికి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని చెప్పి కోరేవాడుగా ఉంటాడు. మరి మన పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఎవరైతే ఆయన అడుగుతారో వారికి మంచి ఈవులను ఇస్తాడని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో మన పరలోకపు తండ్రిని అడగాలి. ఏం చేయాలి? పరలోకపు తండ్రిని అడగాలి. ఆ పరలోకపు తండ్రిని అడిగితే అడగవలసిన విధానంలో, అడగవలసిన రీతిలో మనం ఆయన అడిగితే ఆ పరలోకపు తండ్రి, గమనించండి, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను మనకిచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనము ఆరాధించి గణపరచాలి. ప్రియులారా, మన జీవితంలో ఆ ప్రభువును సరైన విధానములు అడిగినప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా మనకు మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించి గణపరచాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతోమంది ఆ ప్రభువును అడిగారు. అడగవలసిన విధానంలో అడిగినప్పుడు ఆ ప్రభు ఏం చేశాడంటే అడిగినటువంటి వారికి మరి మంచి ఈవులను ఇచ్చినవాడుగా ఉన్నాడు. సొలొమోను ప్రభుని ఏమడిగాడంటే వివేకంగల హృదయాన్ని మంచి పడుగుతా వచ్చాడు. ఎంతో తగ్గించుకుని ప్రభుని ఆ విధంగా అడుగుతూ వచ్చాడు. ప్రభు ఏం చేశాడంటే అతనికి వివేకంగల హృదయాన్ని ఇచ్చాడు. దానితో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చినట్లు వాక్యములో వ్రాయబడి ఉంది. అలాగే హన్న మరి ఒక కుమారుని ఇమ్మని ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు ఏం చేశాడంటే ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ తర్వాత మరి కుమార్తెను అనుగ్రహించిన వాడుగా ఉన్నట్లు వాక్యములు మనము గమనించవచ్చు. చూడండి, మరి సొలొమోను వివేకంగల హృదయాన్ని అడిగాడు. దేవుడు వివేకంగల హృదయాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? అడగకపోయినా ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చాడు. అంటే అడిగిన దాన్ని ఇచ్చాడు, అడిగిన దానికంటే అధికంగా ఇచ్చాడు. అలాగే హన్న ఒక కుమారుని అడిగింది. ఆ తర్వాత మరలా కుమార్తెని ఇమ్మని చెప్పి అడిగినట్లు వాక్యంలో మనం గమనించాం. అయితే ప్రభు ఆమె అడిగినట్లుగా కుమారుని ఇచ్చాడు. మరి ఆ తర్వాత మరలా కుమార్తెలను కూడా దయచేస్తూ వచ్చాడు. అంటే అడిగిన దానికంటే అధికంగా ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి పరలోకపు తండ్రిని అడగవలసిన విధానంలో అడిగితే ఆయన ఎంతో నిశ్చయముగా
మంచి ఈవులను మనకు కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మంచి ఈవులను మనకిచ్చే ఆ తండ్రిని మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండోది ఏం చూస్తున్నామంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 66 3వ వచనం. 66వ కీర్తన 3వ వచనం. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదారు. చూడండి, ఈ వచనములో కూడా ఎంతో అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? ఎంతో అనే మాట ఉంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే నీ కార్యములు ఎంతో భీకరమైనవి అనే విషయాన్ని చూస్తున్నాం. నీ కార్యములు ఎంతో భీకరమైనవి అంటే దేవుని కార్యాలు ఎంతో భీకరమైన కార్యాలుగా ఉన్నాయి. దేవుని కార్యాలు ఎంతో భీకరమైన కార్యాలు. గమనించిన మన దేవుడు ఎంతో భీకరమైన కార్యాలను జరిగించే దేవుడు. ఎంతో భీకరమైన కార్యాలను జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎంతోమంది విషయాల్లో ఆయన భీకరమైన కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. ఎవరు చేయలేని కార్యాలను ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు. వాక్యం మనం గమనించవచ్చు. మరి దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం 27వ వచనములో దర్యావేషు రాజు ప్రభువు చేసిన కార్యాన్ని కనులారా చూచి పలికినటువంటి మాట ఏంటంటే ఆయన పరమందును భూమి మీద సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు అని పలుకుతూ వచ్చాడు. గమనించండి, ఈ యొక్క రాజు దానియేలు విషయమై దేవుడు చేసిన కార్యాన్ని కనులారా చూచాడు. ఏంది ఆ కార్యం అంటే దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. ఏ గుహ? సింహాల గుహలో వేయబడ్డాడు. వేయబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళను మోయించాడు. సింహాలు ఏ హాని చేయకుండా మరి దానియేలును భద్రపరుస్తూ వచ్చాడు. ఆ సింహాలు మరి ఎలాంటివి అంటే చాలా ఆకలితో ఉన్న సింహాలు. వాక్యం మనం చూస్తే దానియేలును బయటికి తీసిన తర్వాత ఎవరైతే దానియేలు మీద కుట్ర చేశారో వారిని ఆ సింహాల గుహలో వేశారు. వేసినప్పుడు వారు ఇంకా అడుగుకు రాకమునిపే వారు సింహాల పాలైరి అని చెప్పి రాయబడింది. అంటే ఏంది? వారు ఇంకా అడుగుకు రాకముందే సింహాలు ఏం చేసిన వారిని తినేసినాయి. అంతేకాదు మరి ఎముకలను కూడా పొడి చేసుకుని తిన్నట్లుగా వాక్యంలో మనం చూడవచ్చు. అంటే అవి ఎంతో ఆకలితో ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అడుగుకు రాకముందే వారిని సింహాలు పట్టుకున్నాయి అంటే, ఎముకలతో సహా పొడి చేసినాయి అంటే అవి ఎలా ఉన్నాయి? బాగా ఆకలితో ఉన్నాయి. ఈ ఆకలితో ఉన్న సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేదు. ఎందుకంటే దేవుడు మరి వాటి యొక్క నోళ్ళు మోయించాడు. ఏ హాని చేయొద్దని వాటికి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి అవి ఏ హాని చేయలేదు దానియేలుకి. ఆ దృశ్యాన్ని దర్యావేషు రాజు చూసి మరి ఆయన అంటున్నాడు, ఈయన అంటే దేవుని గురించి పరమందు భూమి మీద ఆశ్చర్యకరుడు సూచక్రియలు జరిగించే దేవుడు అని. అంటే ఇక్కడ దానియేలు విషయమై దేవుడు ఎంతో భీకరమైన కార్యాన్ని జరిగించాడు. ఎంతో భీకరమైనటువంటి కార్యాన్ని, ఎవరు చేయలేని కార్యాన్ని ఆ ప్రభు చేసిన వాడుగా ఉన్నాడు. దానియేలులో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దానియేలు ఎంతో నమ్మకమైన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? నమ్మకమైన వ్యక్తి. నమ్మకస్తుడు అని చెప్పి అతని గురించి రాయబడింది. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన విషయంలో దేవుడు ఏం చేశాడంటే ఎంతో భీకరమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. భయం కలిగించే కార్యాన్ని చేస్తూ వచ్చాడు. ప్రియులారా, భయంకరమైన కార్యాన్ని ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా మనం ఉంటే, నమ్మకస్తులంగా మనం కొనసాగితే మరి మన విషయంలో కూడా ఆయన ఎంతో భీకరమైన భయాన్ని కలిగించే గొప్ప కార్యాలను ఆయన జరిగించేవాడుగా ఉంటాడు.
ప్రియులారా, అలాంటి దేవుడుగా ఆయన ఉన్నదాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో ఎంతో అని ఈ మాటను ఆధారం చేసుకుని 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ఎంతో ప్రేమించి, గమనించండి, మనలను మరి నాశనం నుండి, నరక శిక్ష నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. రెండవది, ఆయన అడిగితే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ఆయన్ను ఆరాధించాలి. మూడవది, ఆయన కొరకు నమ్మకంగా మనం జీవిస్తే మరి ఎంతో భీకరమైన కార్యాలను మన పక్షాన ఆయన జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఆయన ద్వారా పొందినటువంటి మేళ్ళన్నిటిని బట్టి, పొందుతున్న మేళ్ళను బట్టి కూడా మనం ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా, స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.